3 టర్మినల్స్ ఉన్నాయి కదా. దిస్ ఈజ్ యానోడ్, క్యాథోడ్, గేట్. ఈ 3 టర్మినల్స్లో గేట్ సైడ్ ఒక రెసిస్టర్ ఉంటుంది, సప్లై ఉంటుంది. యానోడ్ సైడ్ యూ విల్ హ్యావ్ ఎ సప్లై అండ్ ఆ సప్లైని మెజర్ చేయడానికి వోల్టేజ్ అండ్ కరెంట్. అండ్ ఫైనల్లీ క్యాథోడ్ గ్రౌండ్. సో ఇన్ దిస్, నాట్ దిస్ సైడ్, ఓకే, ఈ సైడ్ అసలు చూడొద్దు. ఓకే, దట్ ఈస్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్. CAG, కేజ్, క్యాథోడ్, యానోడ్, గేట్. ఓకే, ఫస్ట్ ఈ 3 ఫిక్స్ చేసేసుకోండి. అవి గేట్ అమ్మ, బ్లాక్ వైర్. బ్లాక్ ఈజ్ గేట్. ఈ 3 ఒక లైన్లో ఫిక్స్ హార్జెంటల్గా ఎలా అయినా ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ 3కి ఏం కనెక్షన్ లేదు కదా, జస్ట్ ఊరికే నేను ప్లేస్ చేసేస్తున్నాను అంతే. ఓకే, వైర్స్ కూడా తీసుకురా, కనెక్టింగ్ వైర్స్. సో ఫస్ట్ K is for cathode, C same. Okay, so this is cathode కదా, ఫస్ట్ వన్ ఈజ్ cathode. cathode నుంచి మనకి గ్రౌండ్ ఉంది కనెక్షన్. సో cathode టు గ్రౌండ్. ఓకే, నెక్స్ట్ గేట్. గేట్ సైడ్ ఏముంది, రెసిస్టర్ ఉంది. గేట్ ఏది, లాస్ట్ది గేట్. గేట్ దగ్గర రెసిస్టర్ ఉంది. లాస్ట్ వన్ ఈజ్ గేట్. సో గేట్ దగ్గర రెసిస్టర్ 1 ఎండ్ కనెక్ట్ చేశారు. రెసిస్టర్ 1 ఎండ్, అనదర్ ఎండ్ ఎక్కడైనా ప్లేస్ చేసేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ అనదర్ ఎండ్కి ఏం కనెక్షన్ ఉంది, సప్లై ఉంది. ఓకే, అంటే సప్లై ఇక్కడ నుంచి. సో ఈ రెసిస్టర్ లైన్లోనే ఇక్కడ నుంచి దట్ ఈస్ గివెన్ టు పాజిటివ్. రెసిస్టర్ కిందనే ఇవ్వాలా, పక్కన ఇస్తే అది కనెక్షనే కాదు, హార్జెంటల్ కనెక్షన్స్ ఏమి ఉండవు. ఓకే, సో ఈ రెసిస్టర్ కింద ఇస్తేనే ఆ రెండు ఈ కనెక్షన్ వచ్చినట్లు. ఈ రెసిస్టర్కి కూడా అంతే చూడండి. రెసిస్టర్ నేను ఎక్కడ ఇచ్చా, కిందనే ఇచ్చా, గేట్కి కింద. అప్పుడే గేట్ కనెక్షన్ ఉన్నట్టు. గేట్ పక్కన ఇస్తే అది కనెక్షనే కాదు. ఓకే, అండ్ నెక్స్ట్ సప్లై నెగిటివ్ నుంచి గ్రౌండ్కి, అంటే నెగిటివ్ నుంచి బ్లాక్ నుంచి గ్రౌండ్ వస్తుంది. ఓకే, గ్రౌండ్లో ఒకటి. ఓకే, 2 సప్లై కనెక్షన్స్. నెక్స్ట్ యానోడ్ ఈజ్ ద మిడిల్ వన్కి ఇంకా ఏమి ఇవ్వలేదు కదా మన కనెక్షన్స్. అండ్ యానోడ్ నుంచి ఎక్కడికి వెళ్ళింది, అమ్మీటర్ నెగిటివ్. యానోడ్ టు అమ్మీటర్ నెగిటివ్ ఇక్కడ. సో ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. అమ్మీటర్ నెగిటివ్. యానోడ్ టు అమ్మీటర్ నెగిటివ్. నెక్స్ట్ ఇంకా వైర్స్ తీసుకున్నాం. అమ్మీటర్ పాజిటివ్ టు రెసిస్టర్. వోల్ట్ మీటర్స్ ఎప్పుడైనా లాస్ట్లో కనెక్ట్ చేసుకోండి, కన్ఫ్యూజన్ ఉండదు. సో అమ్మీటర్ పాజిటివ్ టు రెసిస్టర్. సో 1 మోర్ రెసిస్టర్ పెట్టుకుందాం. ఇక్కడెక్కడైనా ఫస్ట్ ప్లేస్ చేయండి అమ్మీటర్ నెగిటివ్, పాజిటివ్ని. ఓకే, ప్లేస్ చేసి అండ్ ఆ పాజిటివ్కి ఏముంది, రెసిస్టర్ కనెక్షన్ ఉంది. సో అంటే సేమ్ లైన్లోనే కింద రెసిస్టర్ కనెక్ట్ చేస్తాం. సో రెసిస్టర్ కనెక్ట్ చేసుకోండి. ఓకే, సో రెసిస్టర్ అనదర్ ఎండ్ ఎక్కడైనా ప్లేస్ చేసుకోండి. అండ్ ఈ అనదర్ ఎండ్కి ఏం కనెక్షన్ ఉంది, సప్లై ఉంది. ఓకే, సో ఫ్రమ్ హియర్ నుంచి అనదర్ సప్లై, టేక్ అనదర్ దిస్ టు సప్లై రెడ్. ఓకే, నెక్స్ట్ సప్లై బ్లాక్ వచ్చేసి గ్రౌండ్. సో గ్రౌండ్. ఓకే, సో ఈ 2 టర్మినల్స్ ఆర్ ద రెడ్ అండ్ బ్లాక్ సప్లై కనెక్షన్స్. అయిపోయింది. ఇంక మిగిలింది అంటే ఓన్లీ వోల్ట్ మీటర్. సో వోల్ట్ మీటర్ ఉంది కదా, వోల్ట్ మీటర్ జస్ట్ ఎగ్జాక్ట్గా ప్యారలల్, సప్లైకైనా ప్యారలల్ కనెక్షన్ చేయండి, ఆర్ SCRకి ప్యారలల్గా అయినా కనెక్ట్ చేసుకోండి. ఎక్కడ చేసినా ఓకే, ఏం కాదు. సో నేను SCRకి ప్యారలల్గా కనెక్ట్ చేస్తాను. ఓకే, అంటే SCR ప్యారలల్గా అంటే యానోడ్ దగ్గర ఒకటి, క్యాథోడ్ దగ్గర ఒకటి. సో యానోడ్ అంటే ఇది, మిడిల్ వన్ ఇస్ యానోడ్. సో మిడిల్ వన్ నుంచి దాని కింద పెట్టాలా, యానోడ్ కిందే. యానోడ్కి కనెక్షన్ ఇవ్వాలంటే యానోడ్ లైన్లోనే వర్టికల్గా కింద. అనదర్ ఎండ్ క్యాథోడ్ ఎక్కడ ఉంది, గ్రౌండ్లో ఉంది ఆల్రెడీ.
రైట్ గ్రౌండ్ ఉంది. సో అంటే వోల్ట్ మీటర్ అనదర్ ఎండ్ ఈజ్ ఆల్సో టు గ్రౌండ్. ఓకే, సో గ్రౌండ్లో ఎన్ని వచ్చినాయి? 1 గ్రౌండ్లో అయితే పక్కన పెట్టాలా మ్యామ్ కనెక్షన్? గ్రౌండ్లో అయితే పక్కన, ఇదంతా సిరీస్ కదా, ఇవన్నీ వర్టికల్, ఇవన్నీ హారిజాంటల్లో ఉంటుంది కనెక్షన్, ఇదంతా వర్టికల్లో ఉంటుంది. ఇది మీరు ఫస్ట్ డెమో క్లాసెస్కి వస్తే ఇవన్నీ గుడ్ తెలుసు. అనదర్ 5 బ్లాక్స్ యూస్ చేయొద్దు, అంటే ఇక్కడ పెట్టేసి ఇంకొకటి ఇక్కడ పెట్టారంటే మీకు రాదు. యూస్ చేస్తే ఫస్ట్ 5 యూస్ చేయండి. గ్రౌండ్ మాత్రమే 5 యూస్ చేసి E5 అని యూస్ చేయాలి, లేదంటే E5 అని యూస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను 5లోనే కనెక్ట్ చేశాను చూడండి. ఈవెన్ మన అక్కడ ఈ ఎండ్ అటు సైడ్ ఉన్నా సరే ఈ 5లోకి తీసుకొచ్చి పెట్టుకున్నాను. సో ఆ 5 అయితేనే మనకి యాక్టివేట్ అవుతుంది, లేదంటే రాదు అసలు. గ్రౌండ్లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 వచ్చాయి కదా, 4 1 2 3 4. అండ్ తీసుకుంటే ఫస్ట్ లైన్ తీసుకోండి ఆర్ సెకండ్ లైన్ తీసుకోండి, బట్ ఒకటి ఫస్ట్ లైన్ ఒకటి సెకండ్ లైన్లో అట్లా పెడితే కూడా రాదు. ఓకే ఓకే, అంతే కనెక్షన్. నెక్స్ట్ ప్రొసీజర్ మెయిన్ సప్లై అంటే దిస్ వన్ సెకండ్ సైడ్. ఓకే, సెకండరీ సైడ్ ఆన్ చేసి 10 volts వరకు అప్లై చేయండి. 10 volts అప్లై చేసినా ఎస్ఆర్ ఆన్ అవ్వదు, 0నే చూపిస్తుంది. ఓకే, సో 10 వచ్చిన తర్వాత నోట్ చేసుకోండి, 10 0. నెక్స్ట్ ఏం చేస్తారు? గేట్స్ 10 volts ఎలా అప్లై చేస్తుంది? దీన్ని వేరీ చేయండి. దీన్ని వేరీ చేస్తే మీకు సెకండరీ సైడ్ ఛానల్ ఆన్ చేసుకోండి. ఛానల్ 2 ఆన్ చేసుకొని, అంటే అన్నీ సేమ్ ఆర్పిఎస్లు కాదు కదా, ఈ ఆర్పిఎస్లో ఇది ఉంది. కొన్ని దానికి డైరెక్ట్గా వేరీ చేసేస్తే వచ్చేస్తుంది, ఇది వేరీ చేస్తే సెకండ్ వేరీ అయిపోతుంది. ఆర్పిఎస్ ఉన్నాయి కదా, అవి లేటెస్ట్, దాంట్లో డైరెక్ట్గా వేరీ అవుతాయి. కొన్నిటికి మాత్రమే మనం ఛానల్స్ ఆన్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది, ఇప్పుడు ఇది వేరీ చేయగానే అదేం వేరీ అవ్వలేదు అనుకో, మీరు ఆన్ చేయాలి అని అర్థం. ఓకే, సో దీన్ని వేరీ చేసి 10 సెట్ చేయండి, కరెంట్ విల్ బి 0. నోట్ డౌన్ ద 10 and 0. అండ్ నెక్స్ట్ కమ్ టు ప్రైమరీ సైడ్. ప్రైమరీ సైడ్కి వచ్చి గేట్ అప్లై చేయండి. గేట్ అప్లై చేసిన తర్వాత ఈ 10 ఉంది కదా, 10 డిక్రీజ్ అయిపోయి, గేట్ అంటే ప్రైమరీ సైడ్ కూడా సప్లై ఉంది కదా, సప్లై అప్లై చేయండి. సప్లై సైడ్ ఫస్ట్ ఛానల్ వేరీ చేయండి. నెక్స్ట్ అది 10 సెట్ చేసి దాన్ని వదిలేసేయండి. నెక్స్ట్ కమ్ టు ఫస్ట్ ఛానల్ వేరీ చేయండి. వేరీ చేసిన తర్వాత ఒక సర్టెన్ పాయింట్ దగ్గర కరెంట్ అనేది మీకు మ్యాక్సిమం చూపిస్తుంది. నోట్ డౌన్ దట్ కరెంట్ వాల్యూ అండ్ నోట్ డౌన్ ద వోల్ట్ మీటర్ వాల్యూ. ఓకే, సో 0.7 or 0.8 దగ్గర యూ విల్ గెట్ 9 something current. Note down that value, that's it. Only 2 values. At 10 0, at 0.7 or 0.8 it will be 9 or 9.3 9.4 like that. ఆఫ్టర్ దట్ ఎంత వేరీ చేసినా అది ఇది 0.7 0.8 దగ్గర స్టాప్ అవుతుంది, అది కూడా అంతే 9.3 9.4 దగ్గర స్టాప్ అవుతుంది. ఇదే గేట్ ఎంత ఇంక్రీజ్ చేసినా సేమ్ ఉంటాయి వాల్యూస్, చేంజ్ అవ్వవు. అందుకే పైన స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాం. ఓకే.